అయితే మీరన్నట్లు ఇందనక మీరు చెప్పిన జ్వాలాకుల మహర్షి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో సిద్ధాశ్రమంలో ఉండి సిద్ధ భూమికల్లో ఉండి మానవ జాతి మీద ఎంతో ప్రభావితం చేస్తుంటారు. అపారమైన కరుణ ప్రేమ ఉంది వాళ్ళకి. మానవ జీవితాలపై ప్రభావితం చేస్తారు. వారి యొక్క శక్తిదారులు మనుషులు అందుకోవాలంటే ఏం చేయాలి? సాధన చేసుకోవాలి. దానికి సాధన చేసుకుని మనకి మనం సిద్ధం చేసుకోవాలన్నమాట. వాళ్ళు మనకి మనల్ని అనుగ్రహించేటట్టు మనం సాధన చేసుకుని మనం సిద్ధం చేసుకుంటే కనుక వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. అది పూర్తిగా ఆధ్యాత్మిక సాధన అది. కానీ మెడిసిన్లో కూడా ఈ మెడిసిన్ అనేది మనసు మీద పనిచేస్తుంది ఎక్కువ బాగా. ఈ మనసు ఇప్పుడు మనసు అంటే ఏంటి? మనసు అంటే డెఫినేషన్ ఏమైనా ఉందా? లేదు కదా. మనసు ఒక ఎంటిటీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఎక్కడి నుంచి పుడుతుంది? పోనీ ఎక్కడి నుంచి మనలో ఎక్కడుంది మనసు చెప్పడానికి లేదు కదా. మీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. ఈ చక్రాల యొక్క సమాహారమే మనసు. ఈ చక్రాల యొక్క సమాహారమే మనసు. ఈ చక్రంలో డిఫెక్ట్ ఉంటే కనుక దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది మైండ్ అనమాట. ఈ చక్రంలో మన మణిపూరకులో ప్రాబ్లం ఉంది, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది మైండ్. అటు బిహేవియరల్ చేంజ్ అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనం కరెక్ట్ చేసామనుకోండి, రూట్ ఆఫ్ ది చక్ర కరెక్ట్ చేసామనుకోండి, దట్ విల్ రెక్టిఫై ది మైండ్ ఆల్సో. అంటే సమస్త వ్యాధులకి సైకియాట్రిక్ ప్రాబ్లం ఆర్ ఫిజికల్ ప్రాబ్లం ఎనీథింగ్ ఈ యొక్క చక్రాలే కారణం. ఇప్పుడు మామూలుగా ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నా శని ఎల్నాటి శని వచ్చినప్పుడు వాళ్ళకి సహజంగా మూలాధారం డెఫెక్ట్ అయితే మలబద్ధకం వస్తుంది. వాళ్ళ లైఫ్లో పోస్ట్పోన్మెంట్, బద్ధకము, వాయిదా పద్ధతి అనేది ఉంటుంది. అంటే ఫిజికల్ ఎంటిటీలో ఒక వ్యాధి రూపంలోనో మోషన్ సిస్టంలోనో ఇన్ఫెక్షన్గా ఫామ్ అయ్యి వాళ్ళు సైకలాజికల్గా వచ్చేసరికి పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ వస్తుంది. లేదా పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ వచ్చినోడికి ఇది వస్తుంది. ఆఫ్కోర్స్ కరెక్ట్, బాగుంది. దాని రెమెడీ ఏంటి మరి? అది మీరు చెప్పాలి. అంటే మా ఆస్ట్రాలజీలో ఒక రెమెడీ ఉంది కదా, దానాలు చేస్తారు, ఏదో చేస్తారు, మంత్ర జపం చేస్తారు. అవును. ఇక్కడ మందేసుకుంటే కనుక రెక్టిఫై అయిపోతుంది. అవును, ఆ చక్రం రెక్టిఫై అయిపోతుంది. ఇంకా హాయిగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఈ పోస్ట్పోన్ అంటే లేజినెస్ పోతుంది. మెయిన్ ఈ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ థింగ్స్ వర్క్ పోతుంది, వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఈ పర్సన్కి. ఈ మందు వేసుకుంటున్న తర్వాత చెప్తున్నాను మీకు నేను. మందు వేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు, వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ పోతుంది, ఈ లేజినెస్ పోతుంది. ఈ పోయినప్పుడు వీడు ప్రోగ్రెస్ అవ్వడానికి మచ్ మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవుతాడు, ఖచ్చితంగా బాగా సెటిల్ అవుతారు. దీనివల్ల అది ఒక పెద్ద ఉపయోగం మానవ జాతికి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం మనకి ఒక చక్రానికి ఏదో ఒక ఇబ్బంది కలిగితే అది వ్యాధి రూపేణ వస్తుంది. ఆ చక్ర హీల్ అవ్వడానికి వ్యక్తికి మారుతూ ఉంటుందా, లేకపోతే ఎవరికైనా ఇన్ని రోజులు? బేసిక్ ఒకటే ఉంటుంది, కానీ దానికి ఈ సిమ్టమ్స్ కొన్ని బట్టి ఎడిషన్స్ డిలీషన్స్ ఉంటాయి, అంతేగాని బేసిక్ ఒకటే ఉంటుంది. అది ఎన్ని రోజుల్లో హీల్ అవ్వచ్చు ఒక చక్రం? అది మామూలుగా ఓవరాల్ మనకి ఆరోగ్యం కావాలంటే అంటే కనుక 6 months పట్టవచ్చు, లేకపోతే 8 months పట్టవచ్చు, 10 months. దట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అన్నమాట. దట్ డిపెండ్స్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పర్సన్. ఒక పర్సన్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. డీప్ సీటెడ్గా ఉందనుకోండి ఎక్కువ రోజులు పడుతుంది, అదే అంత డీప్ సీటెడ్గా లేకుంటే తక్కువ రోజులు పడుతుంది. అని ఇందులో చాలా క్రానిక్ డిసీజెస్ ఇందులో బాగా రెక్టిఫై అవుతాయి అన్నమాట, తగ్గుతాయి అన్నమాట. క్రానిక్ అంటే దీర్ఘవ్యాధులు సమ్ హై బీపీ, లేకపోతే హార్ట్లో బ్లాక్స్ వస్తాయి కదా, అది కరిగిపోతాయి. వాల్వ్ లీకేజెస్ ఉంటాయి కొంతమందికి, రీప్లేస్మెంట్ ఆఫ్ వాల్వ్ చేస్తున్నాం, అది కూడా పోతుంది. సోరేసిస్ పోతుంది, బొల్లి పోతుంది, క్యాన్సర్స్ పోతాయి, హై బీపీ పోతుంది, షుగర్స్, ఎనీ డిసీజ్. అంటే డిసీజ్ ఏం అవసరం లేదు మనకి. ఇంకా మీకు కింద చెప్పాను కదా, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇప్పుడు స్వాదిష్టం మణిపూరకం ఎఫెక్ట్ అయితే కనుక ఇవి వస్తాయని చెప్పాను కదా, ఈ షుగరు, బీపీ, క్యాన్సర్స్. అంటే ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క చక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, ఈ బోన్ సంబంధించినవి, మజిల్ సంబంధించినవి, ఈ డిసీజ్ అన్నీ మూలాధార చక్రానికి సంబంధించినవి. రెండోది స్వాదిష్టానం, సెక్స్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఇంపార్టెన్సీ, మేల్స్లో ఇంపార్టెన్సీ, పీసీఓడి, లేకపోతే
ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, సెక్స్ ప్రాబ్లమ్స్, అది స్వాదిష్టానికి సంబంధించింది. స్వాదిష్టాన చక్ర, స్వాదిష్టాన చక్ర ఈజ్ కాల్డ్ సెక్స్ చక్ర. అర్థమైందా? అనాహతం అయితే అనాహతం హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనాహతం అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో జంట చక్రాలు ఉన్నాయన్నమాట. ఇందులో జంట చక్రాలు ఏమంటే మూలాధారము, ఆజ్ఞ జంట చక్రాలు, స్వాదిష్టానం విశుద్ధ జంట చక్రాలు, మణిపూరకము అనాహత జంట చక్రాలు. అంటే రెండు కలిపి ఒక జంట అవుతాయి అన్నమాట. ఇందులో ఒకటి ఎఫెక్ట్ అయితే కనుక ఆటోమేటిక్ రెండోది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారం ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆజ్ఞ ఎఫెక్ట్ అవుతుంది. మణిపూరకం ఎఫెక్ట్ అయిందనుకోండి, అనాహత ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ మణిపూరకలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత హార్ట్ ప్రాబ్లం అనేది మ్యాండేటరీ. ముందు రాపోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు బైపాస్లు ఇవన్నీ ఎవరికి ఎక్కువ అవుతున్నాయి? ఐబీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే షుగర్స్ ఉన్న వాళ్ళకి. అంటే ఎందుకంటే ఈ రెండు జంట చక్రాలు కాబట్టి, మణిపూరకము అనాహత జంట చక్రాలు. ఆటోమేటిక్ ఒకటి ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి మణిపూరకము, ఆటోమేటిక్గా రెండోది ఎఫెక్ట్ అయిపోతుంది, అది అనాహతం. అట్లాగే క్యాన్సర్ కూడా మణిపూరకంలోనే నిక్షిప్తం అయి ఉంటుంది. అయితే ఈ రకంగా మనకి ఈ వ్యాధుల గురించి హీల్ చేసుకున్నారు. వన్స్ సిద్ధ వాడి హీల్ అయిపోయింది, మళ్ళీ రిపీట్ అయ్యేదానికి రిపీట్ అయ్యే ఛాన్స్ లేవు. దట్ విల్ బి క్యూర్డ్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. అంటే ఒకసారి హీల్ చేస్తే ఫర్ ఎవర్గా ఇవి ఇంకా ఉంటుంది, రికరెన్స్ అనేది ఉండదు. ఈ మెడిసిన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? అది గురు పరంపరకు రావాల్సిందే. అంటే కొన్ని ఫార్మసిస్ట్ వాళ్ళు తమిళనాడులో బాగా ఫేమస్. ఇది సిద్ధ మెడిసిన్ అంటే తమిళనాడులో ఫేమస్. వాళ్ళు చాలా బాగా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు ఇక్కడ. అది కొన్ని ఫార్మసీస్ ఉన్నాయి. కానీ మనం బాగా పనిచేయాలంటే, మన రిజల్ట్ బాగా రావాలంటే కనుక గురు పరంపరగా రావాలి. ఇది గురువుల దగ్గర నేర్చుకోవాలి. గురువు మనకి ఇచ్చింది మనం చేసే ఇవ్వాలి. బయటకు అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయాలి. మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది చేసి ఇవ్వటం జరుగుతుందా? చేసేస్తాం మేము, బయట కొనేము. అంటే ఇప్పుడు ఒక 6 నెలలు వాడాలంటే ఒకేసారి 6 నెలలకు ఇస్తారా ఎట్లా? నెలకి ఇస్తాం. ఎంత ఖర్చు రావచ్చు? ఎంత 2-3 వేలు అవచ్చు, లేకపోతే ఒక 1500 అవచ్చు. నెలకు వచ్చేసి నెలకు వచ్చి 1500 కావచ్చు, 2000 కావచ్చు, 2500 కావచ్చు, అంతే. 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు, 3000 లోపలే. సో అలా ఒక్కొక్కరికి ఒక 6 నెలలు వాడితే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు చాలా వరకు నయమయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మానసికమైనటువంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయి. నేను గమనించిన వాళ్ళు ఆందోళన, వాడికి మానసికంగా ఆందోళన ఉంటుంది, ఏదో అయిపోతుందనేసి భయాలు, మానసిక భయాలు, చిన్న చిన్న విషయాలకి ఉలిక్కి పడ్డాలు, డిప్రెషన్ రావడాలు, అలాగే సరిగ్గా స్లీప్ పట్టకపోవడాలు, వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఇది చక్రాసే. అది చెప్పాను మీకు నేను. మనసు అంటే చక్రాల యొక్క సమాహారమే. ఈ చక్రాల డిఫెక్ట్ ఉన్నది మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మైండ్లో ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఇది చక్రాల మనం ఎప్పుడైతే డిఫెక్ట్ను సరి చేసామో అది కూడా ఆటోమేటిక్ సరైపోతుంది. సో మన ఆయుర్వేదం ప్రకారం, సిద్ధా ప్రకారం మనం తెలుసుకునేది ఏంటి అంటే, మన చక్రాలను క్లీన్ చేసుకోగలిగితే మన ప్రాణమయ కోశం శుద్ధి అవుతుంది. ప్రాణమయ కోశం శుద్ధి అయిన కొంతకాలానికి ఫిజికల్ బాడీ అనేది ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది. సో వన్స్ ప్రాణమయ కోశం, మనోమయ కోశాలు శుద్ధి అయితే ఆటోమేటిక్గా మీరు చెప్పిన దాని ప్రకారం వాడికి అనేది అనారోగ్యం అనేది ఉండదు. మిమ్మల్ని ఎట్లా కలవచ్చు? నేను బై ఫోను, నేను విజయవాడలో ఉంటాను, నా ఫోన్ నంబర్ ఇస్తాను, ఫోన్లో కలవచ్చు. కాకపోతే డైరెక్ట్గా వచ్చి కూడా కలవచ్చు, ఇబ్బంది లేదు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.